కానీ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అసలు నాకు అసలు లెన్స్ అంటే ఏంటో తెలియదు. తెలీదు నాకు లెన్సులు తెలీదు. నాకు టెక్నికల్ ఆస్పెక్ట్ నాకు మంచి టెక్నీషియన్ అంటారు కానీ టెక్నాలజీ గురించి నాకన్నా తక్కువ దేశం ఇవ్వలేడు. మరి ఎలా మీకున్న సెన్స్ ఏంటి? కంపోజిషన్ అంతే. నేను ఇలా చూస్తా, ఇది నాది, దిస్ ఇస్ ద లైట్ ఐ వాంట్, నాకు ఇది కావాలి. అనగనగా ఒకరోజు సినిమాకి నేను గోపాల్ రెడ్డి అసిస్టెంట్ రసూల్, అప్పుడు ఓకే రసూల్ని పిలిచి చేయమంటే రసూల్కి ఏదో నాగార్జున సినిమా ఏదో అప్పుడు ఆ డేట్స్ క్లాష్ అవుతున్నాయి. అప్పుడు సరే ఆ తర్వాత ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్, కంటిన్యూస్ స్టిల్ ఫోటోగ్రాఫర్ పనిచేసి ఉన్నాడు. ఆడ వచ్చి నన్ను కలవడానికి, నువ్వు చేస్తావా కెమెరా అన్న అంటే నేనేంటి సార్ మీకంత కెమెరా ఉంది, ఫోకస్ పెడితే వస్తుంది, లైట్ బాగుందో లేదా కంటితో చూస్తే తెలుస్తుంది, అంతగా ఏంటి కెమెరా అన్న అంటే ట్రై చేస్తాను సార్ అన్నాడు. ఆయన పెట్టి తీసింది సినిమా అనగనగా ఒకరోజు. స్టిల్ ఫోటోగ్రాఫర్ మొత్తం ఆయన పెట్టి తీసేస్తే వంశీలందరికీ టెన్షన్, సార్ ఒకసారి రెస్ట్ చూద్దామని. రెస్ట్ ఏంటి, మనం తీసేది కదా వచ్చింది అక్కడ ఒకటి. రెండోది ఫోకస్ ఫుల్ పెడుతున్నాడు. హ్యారీ కెమెరాకి ఒక ఫోకస్ పుల్ ఉంటాడు, ఆడ టేప్ ఏదో పెట్టి కొలిసి ఆడ ఫోకస్ పెడతాడు, కంటితో చూసేది వస్తుంది అక్కడ. మళ్ళీ నువ్వు ఈ ల్యాబ్లో ఏంటి చూసి తెలియ అయిపోయింది సినిమా. అంటే ఏముంది ఫోటోగ్రఫీ అని చెప్పారు. ఫోటోగ్రఫీ బాగుందా, ఊర్మిళ అందంగా ఉందా, అది కూడా తెలియదు డిఫరెన్స్. ఫోటోగ్రఫీ అనేది ఒక సమ్ టోటల్ ఎఫెక్ట్ ఉంటుంది. మీకు లొకేషను, అమ్మాయి ఎలా ఉంది లేకపోతే అబ్బాయి ఎలా ఉన్నాడు, వాళ్ళ మేకప్, కాస్ట్యూము, ఆర్ట్ డైరెక్షన్, ఇలాంటి రకరకాల ఇమేజెస్ అన్నీ కలిపి రికార్డ్ అవుతాయి కెమెరాలో. మీకు ఇమేజ్ నచ్చినప్పుడు ఫోటోగ్రఫీ కెమెరామెన్ ఏం చేస్తున్నా ఎట్ట తెలుస్తుంది ఎవరికైనా అసలు? సో బేసిక్ డిఓపి అనేది ఒక బిగ్ మిత్. అది డైరెక్ట్గా సినిమాటోగ్రఫీ అంతకన్నా పెద్ద లై అనేది లేదు అసలు ఇండస్ట్రీలో. సో లైటింగ్ సెన్స్ అంటే ఏముండదు, మీ కళ్ళే సెన్స్ అని, మీకు చూడటానికి బాగుందా లేదా అనేది సెన్స్, ఇంకే అంతగానే ఉంది. అంటే మన కెమెరా లేదు కనబడ్డదు అదేంటి అంతే. అప్పుడు అట్లీస్ట్ ఫిల్మ్లో తీసినప్పుడు అది తెలియదుగా, తెలీదు, ఎలా తెలుసు? అది చెప్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సినిమా గోపాల్ రెడ్డి అంతకుముందు అన్ని సినిమాలు తీశారు ఆయన. శివ ఫోటోగ్రఫీ ఎందుకు డిఫరెంట్గా ఉందంటే నేను చూసే విధంగా తీసారు, అంతగానే లేదు అక్కడ. నాకు తెలుసు ఆ కెమెరా, నేను ఎప్పుడు షూటింగ్ సెట్లోకి రాకుండా గోపాల్ రెడ్డి స్టైల్ అంతా ఎలా మారుస్తాను నేను, ఎందుకంటే నాకు క్లారిటీ ఉంది కాబట్టి. నాకు నాగార్జున ఫేస్ మీద ఒక షాడో కావాలి, ఇలా వచ్చినప్పుడు ఒక లైట్ పడాలి, ఇలాంటివి నేను చెప్తున్నా. ఏది కామన్ సెన్స్తో, అంతేగాని బ్యాక్ లైట్ బెటరా, ఫ్రంట్ లైట్ బెటరా, లేకపోతే ఎక్కడ ఫిల్లర్ చేయాలి, ఏం గ్రేడ్ ఫిల్టర్ వేయాలని నేను చెప్పలా. నాకంటూ ఏం కనిపించిందో అదే వచ్చింది సినిమాలో. ఓకే, అంత సీనియర్ కెమెరామెన్తో మీరు వర్క్ చేసిన ఫస్ట్ టైం, మీరు ఫస్ట్ డైరెక్టర్ అప్పుడు ఏమన్నా మరి ఆయన థాట్స్కి మీకు క్లాషెస్ వచ్చాయా? ఎందుకంటే నేను అంత క్లియర్గా చెప్పగలిగాను. నేను ఇప్పుడు అంత గోపాల్ రెడ్డి గారు కూడా ఆ టైంలో చెప్పారు, ఇంత క్లారిటీగా నేను ఎప్పుడు ఏ డైరెక్టర్ నాకు చెప్పలేదు ఏం చేయాలి షార్ట్లో అని. ఎందుకంటే నేను ఆల్రెడీ నా మైండ్లో చూశాను ఇలా ఉండాలి షార్ట్ అని. ఓకే ఓకే. అండ్ శివ పాటలో తేజ గారి పాట చాలా ఉందని నాకు నిజమేనా? పార్ట్ మీన్స్ అదే కొంచెం అంటే ఒకసారి మీటింగ్లో తేజను నా తర్వాత శివాకి ఎవరికైనా పేరు రావాలంటే తేజాకి కూడా చెప్పారంట, నిజమేనా? ఇప్పుడు పార్ట్ అంటే తేజ నేను చాలా క్లోజ్గా తిరిగేవాళ్ళం. శివ మేకింగ్ ముందు ఇద్దరం చాలా క్లోజ్గా తిరిగేవాళ్ళం. ఆ డిస్కషన్స్లోని వాటిలో నేను ఇది అంటే ఒక సీన్ చెప్పడంలో కానీ ఇలాంటి వాటిలో నాకు తెలిసిన అందరిలోకి తేజకి ఎక్కువ ఉండేది నాలెడ్జ్. కొంచెం అంటే ఈజ్ నాట్ వెరీ ఎడ్యుకేటెడ్ గాయ్, కాకపోతే కొంచెం ఒక ఇంగ్లీష్ సినిమాలు కొంచెం ఎక్కువ చూడటం కానీ వీడియో విసిఆర్లో అట్లా మీ ఇద్దరం కలిసి చూసి ఆ షాట్ ఎట్లా తీసుకుంటారు, ఈ డిస్కషన్స్ ఎక్కువ నాకు తేజకి ఎక్కువ జరిగాయి. యూనో, అండ్ ఒక డెడికేషన్ తోటి ఇప్పుడు శివ డిజైన్స్ అన్ని తన ఐడియాస్, ఏది మన పోస్టర్ డిజైన్స్ తను ఒక యాడ్ ఫిల్మ్ బుక్స్ తీసుకొచ్చి నాకు చూపించి, ఈ షాడోలు సిల్వెట్స్ లాంటివి పెడితే బాగుంటుంది ఆర్టిస్టులు అంటే ఆ టైంలో ఉట్టి యాక్టర్స్ ఫేస్ పెట్టారు, కాన్సెప్ట్ అనేది ఉండేది కాదు. అప్పుడు తనకు యాడ్ బుక్స్లో డిజైన్స్ చూపించి అది నేను ఇంప్రెస్ అయ్యి నేను ఇన్సిస్ట్ చేశాను, నేను నాగార్జున చూపించి ఇలా చేద్దాం డిజైన్స్ అనేది. సో క్రియేటివ్గా నాకు చాలా హీ యూస్ టు గివ్ మీ లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్. ఓకే, చైన్ థాట్ కూడా తనది అంట, నిజమేనా? మీద తనది చైన్ థాట్ అంటే ఏంటి? చైన్ క్లోజ్ షాట్ శివ అనేది టైటిలే
దీని మీద వస్తుందిగా పోస్టర్, అది అది ఆ చైన్, ఆ సీన్ తనదా మీద? సీన్ నాది, అదే కాలేజ్లో వాడేది అది అది మీద. కానీ అప్పుడు మేము డిస్కస్ చేసినప్పుడు ఏదన్నా తను చెప్పి ఉంటాడా ఇవ్వండి, ఎందుకంటే మేము చాలా డిస్కస్ చేసేవాళ్ళం. అంటే ఒక పర్టిక్యులర్ థింగ్ నాది తనది అనేది నాకు అంత క్లారిటీగా గుర్తులేదు. బట్ లాట్స్ ఆఫ్ థింగ్స్ వీ యూస్ టు డిస్కస్. అందులో తను చెప్పింది ఏంటి, నేను చెప్పింది. పోస్టర్ అనేది శివ చైన్ ఉంటేనే శివ పేరు వేయకుండా చైన్ వేసారు. అదే అదే చెప్పాను కదా ఇప్పుడు. అదే చెప్తున్నా, శివ పోస్టర్లో చైన్ అనేది ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేది అది తేజ ఐడియా, అది చెప్పాను కదా. అండ్ నాగార్జున గారు మేనల్లుడు సుమంత్ ఇంట్రడ్యూస్ చేసి నా ప్రేమ కథ సినిమా కేవలం మీ మీద ఆశలు పెట్టుకొని మీరైతే అతని మార్కెట్లకు బాగా తీసుకుపోగలరని ఇచ్చారు. కానీ మీరు దాని మీద పెట్టాల్సినంత ఫోకస్ చేయలేదన్నది ఒక చిన్న టాక్. అది ఎంతవరకు? అది ఇప్పుడు ఎవరైనా కూడా కావాలని ఎందుకు చేస్తారు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సినిమా అయినా ఏ డైరెక్టర్ అయినా కావాలని ఎవరైనా చెడగొడతారా? మీరు ఎలాంటి సినిమా అయినా మీకు కనీసం ఒక 5-6 నెలలు పడుతుంది, ప్రీ ప్రొడక్షన్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్. ఆడియన్స్ చూసేది 2 గంటలు. 6 నెలలు ఎవరైనా టైం వేస్ట్ చేస్తారో కావాలని? ఒక పాయింట్. ప్రేమ కథ ఇమ్మీడియట్లీ సత్య తర్వాత, సత్య సినిమా రిలీజ్ అయిన 2-3 నెలలు స్టార్ట్ అయింది సినిమా, సంథింగ్ లైక్ దట్ యూనో. అప్పుడు నాగార్జున ఇది బ్రోచ్ చేసినప్పుడు నాకు లవ్ స్టోరీ అనేది నా నుంచి ఒక ఊర్లో ఒక మామూలు లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తారా లేదా అని నాగార్జునకి చెప్పాను. కథ మాత్రం నువ్వు ఓకే చేయాలి నాకు, ఎందుకంటే నా సెన్సిబిలిటీ కాదు అలాంటి సినిమా. నేను ఎంతసేపు రాత్రి శివ ఒక అడ్వెంచర్, ఒక యాక్షన్, ఎంటర్టైనర్ అట్లా అనుకుంటాను, కానీ ఒక మామూలు లవ్ స్టోరీ అనేది నేను అసలు ఆలోచన ఇప్పుడు యూనో అది. సో ఎవ్రీథింగ్ వాజ్ డిస్కస్డ్ అండ్ ఆల్ దట్. అది చేసాం. అది అప్పుడు నేను ఒక స్టోరీలో ఫెయిల్ అయిందా, నా డైరెక్షన్లో కుడ్ డూ ఇట్ అనేది. కానీ నేను కేర్లెస్గా చేయటం అనేది మాత్రం అది కరెక్ట్ కాదు. అన్ని సినిమాల్లాగే దీనికి మనసు. ఓకే. కానీ ఇంతకుముందు నాకు చెప్పారు, వినోద్ బాలా మీకు గుర్తులేరు, ఇంద్రకంటి మోహన కృష్ణ మీకు గుర్తులేరు, బట్ తేజ రిలేషన్ మీకు ఎలా గుర్తుండిపోయింది? ఎక్కువ జర్నీ చాలా ఎక్కువ నాది తేజది. అన్ని తొందరగా మర్చిపోతాను. తేజ నేను చాలా క్లోజ్, అదే చెప్తున్నాను కదా. తేజ నేను ఆల్మోస్ట్ నాకు ఇయర్స్ గుర్తులేదు, నాకు తెలిసి ఒక 4-5 years వీ వుడ్ హ్యావ్ బీన్ వెరీ వెరీ క్లోజ్. ఇంకోటి ఏంటి, మీకు ఇంపాక్ట్ తేజకి నాకు జరిగిన డిస్కషన్స్ కానీ పర్సనల్ లెవెల్లో, ప్రొఫెషనల్ లెవెల్లో అనేది ఒక ఇన్సిడెంట్లు అనేది ఎక్కువ ఉంటాయి, కానీ వేరే వాళ్ళతో నాకు ఉండదు. మీకు మెమరీ ఎప్పుడు కూడా మీకు జరిగిన ఇంపాక్ట్ బట్టి ఉంటుంది మెమరీ. అండ్ మీ క్లోజ్ ఫ్రెండ్ సత్యేంద్ర గారు, ఆయన గురించి నాకు చాలామంది తెలియదు, నాకు తెలియదు, బట్ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కొద్ది అడుగుతున్నాను. ఏంటి ఆయన మీ రిలేషన్, ఎలాంటి రిలేషన్? సత్యేంద్ర ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ టీచర్. ఒక అంటే టీచర్ అనే వర్డ్ నాకు ఇష్టం ఉండదు, బట్ ఐ వుడ్ సే దట్ సత్యేంద్ర నాకు కలవకపోతే నా లైఫ్లో ఏదో నాలో ఒక డిఫరెన్స్ ఉండేది. ఏం డిఫరెన్స్ అనేది కూడా నాకు తెలియదు. అంటే నేను అలాంటి కాబట్టి నేను అతన్ని కనెక్ట్ అయ్యానా, లేకపోతే అతను నా లైఫ్లో వచ్చిన మళ్ళీ ఇలా అయ్యానా అనేది ఇట్స్ ఎ వెరీ ఉన్నీస్ బీస్ కైండ్ ఆఫ్ ఏ థింగ్ అది. ఎందుకంటే ఇప్పుడు నాకు సత్యేంద్ర కాలేజీలో చెప్పింది ఒక్కొక్కసారి 30 ఏళ్ళ తర్వాత గుర్తొస్తుంది ఇప్పుడు మళ్ళీ అని. ఇప్పుడు అర్థం అవుతుంది కదా, అది చెప్పింది అప్పుడు నాకు గుర్తుండిపోయింది, కానీ ఐ డెంట్ అండర్స్టాండ్. సడన్గా నాకు ఇప్పుడు వెలుగుతుంది బల్బ్. ఓకే, యూనో. అంటే ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ మ్యాన్ ఎవర్ మెట్ ఇన్ మై లైఫ్. నేను మెట్ అంటే ఐఎమ్ ఇంక్లూడింగ్ నేను చదివిన పుస్తకాలు కానీ నేను విన్న వ్యక్తుల గురించి, వాళ్ళందరికన్నా ఈజ్ ఏ సుపీరియర్ పర్సన్ యూనో. సో తను మాట్లాడే లాజిక్, తనకున్న రేషనల్ థింకింగ్, తనకున్న నాలెడ్జ్, ఇంక్లూడింగ్ సినిమా, అలాంటి మనిషి నేను ఎప్పుడు చూడలేదు. సో ఆటోమేటిక్గా నేను నేను అసలు ఎవరికి ఇంటిమిడేట్ అవ్వను. ఐ ఆల్వేస్ ఇంటిమిడేట్ పీపుల్. బట్ సత్యేంద్ర దగ్గర నాకు ఒక ఇది ఉండేది, అంటే ఒక ఆల్మోస్ట్ ఒక ప్రెషర్ ఫీల్ అయ్యాను. అంటే తను ఇంప్రెస్ చేయాలి, లేకపోతే నేనంటే తను ఏమన్నా అనుకుంటాడా అంటే నన్ను ఎదవనుకుంటాడా ఇలా చెప్తే అని, అంటే కంటిన్యూస్గా తన ఎండార్స్మెంట్ కోసం ట్రై చేసేవాడిని. తనతో ఉన్న పరిచయం ఉన్నాను. అప్పుడు అంత ఇంటిమిడేషను నా లైఫ్లో ఎప్పుడు ఎవరితో ఫీల్ అవ్వలేను. ఇప్పటికీ టచ్లో ఉంటారా మీరు? వెరీ రేర్. ఎక్కడండి ఇప్పుడు ఆయన ఉండేది? ఎక్కడ ఆయన? ఇప్పుడు విజయవాడలో ఈజ్ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రొఫెసర్. అది
అంత మీకు ఇంపాక్ట్ క్రియేట్ చేసిన రిలేషన్లో మధ్య మీకు గుర్తున్న ఇన్సిడెంట్స్ చెప్పండి ఏదైనా మీకు ఆయనకు మధ్య జరిగింది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి అంటే రామ్ గోపాల్ వర్మ గారికి ఇంపాక్ట్ వచ్చిందంటే అది మామూలు విషయం కాదుగా, అదేంటి అని. ఒకరోజు నేను విజయవాడలో ఊర్వశి థియేటర్ పాపియాన్ సినిమా ఇవ్వడం వెళ్ళాం ఎదరం. సత్యేంద్ర ఆల్రెడీ పాపులర్ ఇది కాలేజ్లో. ఈ వాజ్ చాలా ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ అనేది లెక్చరర్స్లో కానీ స్టాఫ్లో కానీ ఉండేది, ఆ రెప్యుటేషన్ ఉండేది. అతను క్లాస్లో కూడా ఎలా చేస్తాడంటే టూత్పేస్ట్ జైలు పెట్టిన వచ్చాడు. అంటే టూత్పేస్ట్ కదా, టూత్ బ్రష్. అంటే పళ్ళు తోముకుని ఆ బ్రష్ ఇలా పెట్టుకుని హవాయి చెప్పు వేసుకుని వస్తాడు కాలేజ్కి. వచ్చి ఆ లాస్ట్ బెంచ్లో కూర్చుని ఆ పక్కన దగ్గర ఒక పేపర్ చింపుతాడు మేడం. పేపర్ చింపి అదే నోట్బుక్ ఆడు పెన్ నోట్ తీసి ఆ లెక్చరర్ చెప్తా ఉంటే మధ్యలో ఒక క్వశ్చన్ వేస్తాడు ఆ సబ్జెక్ట్ గురించి వేసాడు. ఆ లెక్చరర్ టెన్షన్ వచ్చేసి అసలు వాళ్ళకి యూనో క్లాస్ మధ్యలో ఒకసారి లీగ్స్ వెళ్ళిపోతున్నాడు. ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను చెప్పేది అర్థమైపోయిందని వెళ్ళిపోయాడు. అండ్ ఇప్పుడు వీళ్ళందరికీ నువ్వు అర్థం చేసి చెప్పి ఆ టైం నేను వేస్ట్ చేయనని చెప్పి వెళ్ళిపోయాడు. ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా జరిగింది సత్యేంద్రతో. ఒకరోజు ఊర్వశి థియేటర్లో పాపియాన్ అని సినిమా ఇవ్వడం వెళ్ళాం. అంటే ఈ ఇంటర్వెల్లో ప్రిన్సిపల్ గారు వచ్చారు, కాలేజ్ ప్రిన్సిపల్. ఇంటర్వెల్లో కాలేజ్ ప్రిన్సిపల్ ఆయన కూడా వచ్చి సినిమా ఇవ్వడానికి మా కాలేజ్ ప్రిన్సిపల్. అప్పుడు మా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఏంటి ఎగ్జామ్స్ పెట్టుకుని ఏంటి ఎక్కడ ఎలా వచ్చారో అని అడిగారు. అంటే అది సత్యేంద్ర తెలిసి ఆయనకి బికాస్ ఆఫ్ హిజ్ రెప్యుటేషన్ అండ్ ఆల్ దట్. అండ్ సత్యేంద్ర సైడ్ కాలేజ్లో మీ కాలేజ్ చదువులు కన్నా దీంట్లో నేర్చుకోవాల్సింది ఎక్కువ నేను 7వ వస్తున్నా. నాకేం అనిపించలేదే అంత ఇందులో అన్నారు. మీకు అనిపించిందేదో నాకు అనిపించింది. సో ఆ కనిపించింది మీకు ఏదో కనిపించినప్పుడు 7 సార్లు చూడాల్సిన అవసరం ఏంటన్న మా ప్రిన్సిపల్. వై యూ ఫక్ యువర్ వైఫ్ ఎవ్రీడే అన్నాడు. సో ద పాయింట్ ఈస్ అండ్ యూ విల్ సే ఇట్ విత్ సచ్ ఇంటెన్సిటీ, మీకు ఇంటిమిడేట్ అయిపోతుంది. యూ వోంట్ ఈవెన్ టేక్ ఇట్ యాజ్ అన్ అఫెన్స్ యూనో. అంటే ఈడు సత్యేంద్ర టైంలో నాకు తెలిసి ఒక 20 years ఉంటాడు ఏజ్, మేబీ 19. అండ్ మా ప్రిన్సిపల్ గారికి ఒక 50 ఏళ్ళు ఉంటాయి. ఇంకొక స్టూడెంట్ నేను తెలియదు ఆయనకి, మా ప్రిన్సిపల్ గారికి. నేనేదో సత్యేంద్ర ఫ్రెండ్ పక్కన ఐఎమ్ జస్ట్ యాంగర్ ఆన్. వై డూ ఫక్ యువర్ వైఫ్ ఎవ్రీ డే అని అడిగి చూస్తున్నాడు మహా. ఆయన అలా వెళ్ళిపోయారు తిరిగి. తర్వాత 5-6 years అయిన తర్వాత ఆయన రిటైర్ అయిపోయి 10 years తర్వాత నేను మరువలేని ఒక విద్యార్థి అని సత్యేంద్ర మీద ఒక వ్యాసం రాశారు ఒక బుక్ కోసం. అంత ట్రెమెండస్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు తను. సో అలాగే నాకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే సత్యేంద్ర నుంచి నేను ఒక్కొక్కసారి నేను ఫ్రెండ్స్తోనో లేకపోతే ఎవరితో కూర్చుని మేబీ ఒక 9:30కి స్టార్ట్ చేసి 3:30 వరకు మాట్లాడింది సత్యేంద్ర గురించి. తనకి నాకు ఉన్న అనుభవాలు కానీ తనకున్న అంటే ఇప్పుడు ఏంటి తన ఏజ్ ఆఫ్ అంటే నాకు 2 years జూనియర్ అతను. నేను ఇంజనీరింగ్ కాలేజ్ 3rd yearలో ఉన్నప్పుడు తను ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాడు. అంటే నాకు తెలిసి మ్యాక్సిమం 17-18 ఉంటుంది ఏజ్ అప్పుడు సత్యేంద్ర. 17-18 ఏజ్లో ఆల్రెడీ ఫ్రెడ్రిష్ నీషే, ఐన్ ర్యాండ్, ఆర్థర్ షాపెన్హౌయర్, డెస్కార్టిస్ మొత్తం బుక్స్ అని చదివేశాడు. ఇంగ్లీష్ నాలెడ్జ్ తనకి ఆ టైంలో ఉన్నది ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు. చాలామంది నా ఇంగ్లీష్ గొప్పగా అనుకుంటారు. నేను సత్యేంద్ర ఉండి ఇంగ్లీష్ మాట్లాడలేను, నాకు భయం వేస్తుంది అర్థం మాట్లాడటం. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నా నాలెడ్జ్ కొన్ని లిమిటేషన్. సో వైజాగ్ నుంచి వచ్చినోడు 1983లో అసలు అంత నాలెడ్జ్ ఎలాగ పాసిబుల్ అనేది నాకు బిగ్గెస్ట్ మిస్టరీ అది అంతవరకు. కానీ నేను అప్డేట్ అయింది మాత్రం సత్యేంద్ర గురించి. నేను అసలు ఫస్ట్ టైం ఫిలాసఫీ బుక్ చదివింది సత్యేంద్ర మూలన. ఫిలాసఫీ అన్న మాట వినింది సత్యేంద్ర మూలన.